హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీనియర్ సిటిజన్స్కి భారీ గుడ్ న్యూస్. 15% అదనపు పెన్షన్పై కేంద్రం కీలక నిర్ణయం. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్నీ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. పదవి విరమణ చేసిన పెన్షనర్లకు గుడ్ న్యూస్. ఇటీవల భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అదనపు పెన్షన్ ప్రయోజనాలను ప్రవేశపెట్టింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం రేటు మధ్య వృద్ధ పదవి విరమణ చేసిన వారు వైద్య ఖర్చులు, ఇతర ఆర్థిక అవసరాలతో సహా వారి జీవన వ్యయాలను నిర్వహించడానికి ఈ అదనపు పెన్షన్ అందిస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. అక్టోబర్ 18, 2024న జారీ చేసిన ఈ అధికారిక మెమొరాండం ప్రకారం 80 ఏళ్ల వయసు వచ్చిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అదనపు పెన్షన్ చెల్లింపుకు అర్హులవుతారు. వృద్ధాప్య పెన్షన్దారులకు తగిన ఆర్థిక సహాయం అందేలా చూడడం ఈ ఏర్పాటు లక్ష్యం. ఇది వారికి సహేతుకమైన జీవన ప్రమాణాలను కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. ఈ అదనపు పెన్షన్ ప్రయోజనానికి సంబంధించి పెన్షనర్ల సంక్షేమ శాఖ వివరాత్మక మార్గదర్శకాలను రూపొందించింది. సిసిఎస్ రూల్స్ 2021లోని రూల్ 44లోని సబ్ రూల్ 6 ప్రకారం పెన్షనర్ల వయసు పెరిగే కొద్దీ పెన్షన్ మొత్తాలను క్రమంగా పెంచుతూ ఈ అదనపు పెన్షన్ ద్రవ్యోల్బణం పెరుగుతున్న జీవన వ్యయాన్ని భరించడానికి వారికి సహాయపడుతుంది. పెన్షనర్ వయసు ప్రకారం అదనపు పెన్షన్ మొత్తం పెరుగుతుంది. ఈ పెరుగుదల క్రింది విధంగా ఉంటుంది. 80 నుండి 85 సంవత్సరాల వయసు గల పెన్షనర్లు వారి ప్రాథమిక పెన్షన్లో అదనంగా 20% పొందుతారు. 85 నుంచి 90 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారికి వారి పెన్షన్లో 30% పెరుగుదల లభిస్తుంది. 90 నుండి 95 సంవత్సరాల వయసు గల పెన్షనర్లకు వారి పెన్షన్లో 40% పెరుగుదల లభిస్తుంది. 95 నుంచి 100 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారికి అదనంగా 50% పెన్షన్ లభిస్తుంది. 100 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెన్షనర్లకి వారి పెన్షన్లో 100% పెరుగుదల లభిస్తుంది. దీనివల్ల వారి ప్రాథమిక పెన్షన్ రెట్టింపు అవుతుంది. ఈ అదనపు ప్రయోజనం పెన్షనరు 80 ఏళ్ల వయసుకు చేరుకున్న నెల మొదటి రోజు నుండి అమల్లోకి వస్తుంది. అదనపు పెన్షన్ ప్రయోజనాల కోసం వయోపరిమితిని తగ్గించే అవకాశం గురించి చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పెన్షనర్లు 80 ఏళ్ల వయసు వచ్చిన తర్వాతే పెరిగిన పెన్షన్ను పొందుతారు. అయితే చాలామంది నిపుణులు పదవి విరమణ చేసిన వారు 65 నుండి 75 సంవత్సరాల మధ్య ఆర్థిక భారాలు ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలోనే అదనపు పెన్షన్ ఎక్కువగా అవసరమవుతాయని చెప్పారు. అందువల్ల 65 సంవత్సరాల వయసు నుండి అదనపు పెన్షన్ అందించాలని అభ్యర్థించింది. 65 సంవత్సరాల వయసు నుండి సప్లిమెంటరీ పెన్షన్, దీనిని మెర్సీ పెన్షన్ అని కూడా పిలుస్తారు. దీనిని క్రమంగా పెంచాలని పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదించింది. ప్రతిపాదిత పెరుగుదలలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 65 సంవత్సరాల వయసులో 5% పెరుగుదల ఉంటుంది. 70 సంవత్సరాల వయసులో 10% పెరుగుదల ఉంటుంది. 75 సంవత్సరాల వయసులో 15% పెరుగుదల ఉంటుంది. ఇంకా 80 సంవత్సరాల వయసులో 20% పెరుగుదల ఉంటుంది. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం పరిశీలనలో ఉంది. తుది నిర్ణయం తీసుకోలేదు. ఆమోదం పొందితే పెన్షనర్లు పదవి విరమణ చేసిన కొన్ని సంవత్సరాల లోపు అదనపు పెన్షన్ పొందడం ప్రారంభిస్తారు.